సేతి ప్రకారం మన యొక్క అసలైన స్వస్వరూపం లోపలే ఉంది. ఆ స్వస్వరూపం మీద మనం ఏం చేయాలి అనే దాని మీద వివరణ తెలుసుకుందాం. సైకిక్ రియాలిటీ అంటారాయన. మీరు మీ సొంత వాస్తవాన్ని సృష్టిస్తారు. అంటే యూ ఆర్ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అది బేసిక్ పాయింట్. నమ్మకాలు అనుభవానికి రూపకల్పన. మనలో ఉన్న నమ్మకాలు ఏం చేస్తాయి? అనుభవాలుగా, ఎక్స్‌పీరియన్స్‌గా రూపొందుతూ ఉంటాయి. వాట్ యూ డీప్‌లీ బిలీవ్, మీరు ఎంత లోతుగా నమ్ముతూ ఉంటారు, కాన్షియస్‌గా గానీ, అన్‌కాన్షియస్‌గా గానీ, అది సైకిక్ బ్లూ ప్రింట్ అవుతుంది. ఇది భౌతిక వాస్తవానికి, ఫిజికల్ రియాలిటీగా మారటానికి. దాన్ని తెలుగులో చెప్పుకోవాలంటే, సేత్ చెప్పిన ప్రధాన సూత్రం ఏంటి? మీ వాస్తవాన్ని మీరే సృష్టిస్తున్నారు అని. ఏ విధంగా సృష్టిస్తున్నారు? నమ్మకాలు, అనుభవానికి రూపకల్పన. అంటే మీకు ఏ నమ్మకాలున్నాయి? మీరు లోతుగా నమ్మే ఆలోచనలేమిటి? అవి మీ అవగాహనలో ఉన్నాయా? అవగాహనలో లేకుండా ఉన్నాయా? అవే మీ సైకిక్ రియాలిటీకి బ్లూ ప్రింట్ అవుతుంది. అంటే మనం మనం ఎలాంటి వారము? మల్టీ డైమెన్షనల్‌గా ఉన్నాము మనం. సో, ఆ మల్టీ డైమెన్షనల్‌గా ఉన్న సెల్ఫ్, మన స్వయం ఆత్మ. ఈ సైకి అనేది కనుక మరొక మరొక దాన్ని ఆత్మ అని కూడా అనొచ్చు. మన స్వయం అనవచ్చు. స్వయం లేదా స్వయం ఆత్మ గదా! స్వయం ఆత్మ అంటాడు శివుడు. అలాగా మల్టీ డైమెన్షనల్ సెల్ఫ్ మనం. బహుముఖ ప్రజ్ఞావంతులం. మన మనం నేను అనే మనకు రోజువారీ మనం వ్యవహరించే ఆ నేను కంటే యు ఆర్ ఎ మల్టీ డైమెన్షనల్ బీయింగ్. అంతకంటే గొప్ప నువ్వు. బియాండ్ ఎవ్రీ డే ఐ, ఇగో, నేను అనేది ఉంది గదా! ఆ దానికన్నా ఇంకా ఎక్కువ. యు ఆర్ ఎ మల్టీ డైమెన్షనల్ బీయింగ్. బహుముఖ ప్రజ్ఞాశాలివి. ఆత్మక ఆత్మ యొక్క శక్తి అనంతం. అక్కడ ఆ రియాలిటీని, ఆ వాస్తవ స్థితిని మనం అవేర్‌నెస్‌గా తెచ్చుకోవాలి. మన అవేర్‌నెస్‌లోకి రావాలి. అదెక్కడుంది? మన స్వయంలో. అది మన స్వయంలోనే ఉందది. అంటే మల్టీ డైమెన్షనల్‌గా ఉన్నది ఆ స్వరూపం. మనం కేవలం మన రోజువారీ నేను అనుకునేది కాదు. నేను అనే అహంకారం కాదు. అది మన లోతైన స్థాయిల అవగాహన. ఈరోజు వచ్చిన అవగాహన కాదు. ఈ జన్మలో వచ్చిన అవగాహన కాదు. అనేక జన్మలలో, అనేక స్థాయిల్లో ఉంది అది. అయితే మన ఇన్నర్‌కి, బాహ్యానికి ఏమిటి వ్యవహారం అంటే, సైకిక్ రియాలిటీ అనేది అంతర్గత చైతన్యం. భౌతిక ప్రపంచం దాని యొక్క ప్రతిబింబం. అంటే మన ఇన్నర్ ఏదుందో ఔటర్ అంటే దృక్కును బట్టి దృశ్యము అని చెప్పి మనకు త్రిపుర రాశిలో త్రిపుర మాత ఎలా చెప్తుందో, ఇదే పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు. అంతర్గత చైతన్యం అనేది, నీ లోపల ఉన్న అంతర్గత చైతన్యం అనేది ఫిజికల్ సైకిక్ రియాలిటీ అంటారు దాన్ని. అది భౌతిక ప్రపంచం దాని ప్రతిబింబం మాత్రమే. భౌతికంగా నీకు కనపడుతున్నది. ఎందుకంటే నువ్వే సృష్టించుకున్నావు. ఇది అసలైన కీ పాయింట్. అయితే ఇక్కడ మనం చేయవలసినటువంటి హోంవర్క్ ఏంటయ్యా అంటే, మన నమ్మకాలని పరిశీలించాలి. అవి కనిపించని కళ్ళజోడు అనే చెప్తూ ఉంటారు. అవి మన కంటికి అద్దాలు పెట్టుకుంటాం. అవి మన కంటికి అద్దాలు పెట్టుకున్నామని మనకు తెలుసు. కానీ ఆ కంటికి కనపడని కళ్ళజోళ్ళు మన నమ్మకాలు. మీ సైకిక్ రియాలిటీని, మీ యొక్క ఆత్మని, మీ స్వయాన్ని, మీ స్వయం శక్తిని తెలుసుకోవాలంటే, మీ నమ్మకాలు ఎలా జీవితాన్ని రూపొందిస్తున్నాయో చూడాలి. పరిశీలించాలి. మీరు ఏ నమ్మకాలు పెట్టుకున్నా అదే మీ జీవితం తయారవుతుంది.
అయితే ఒక ఇమాజినేషన్ ఈజ్ మోస్ట్ పవర్‌ఫుల్ దెన్ సైన్స్ అని ఐన్‌స్టీన్ చెప్తూ ఉంటారు. ఆ ఇమాజినేషన్ కల్పితం కాదు. అది మీ లోపల ఉన్న ఆత్మ యొక్క తలుపు. అంటే డోర్. డైరెక్ట్ డోర్ అన్నట్టు. సో, ఇక్కడ స్వప్నాలు అవి కూడా మనకి కొన్ని రహస్యాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. స్వప్నాలు. వాటిని ఏమిటి? మన అంతర్గత స్వరూపం ఏమిటి? సంకేతాలుగా మాట్లాడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? రిపీటెడ్‌గా ఏమైనా వస్తున్నాయా అన్న వాటిని మనం నోట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఈ విధంగా వచ్చిందని. అయితే సైకిక్ రియాలిటీని మీ ఇంట్యూషన్‌ని నమ్మాలి. మనం ఇంట్యూషన్‌ని నమ్మితే మీరు మీ అంతర్జ్ఞానం, సమకాలిక సంఘటనలు, అంతర్గత ప్రేరణల ద్వారా అనుభవిస్తూ ఉంటాం. సో, మై డియర్ ఫ్రెండ్స్, సేత్ ఏం చెప్తారంటే సేత్ తరచుగా చెప్పేది ఏమిటి? యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మీ వాస్తవాన్ని మీరు సృష్టించుకుంటున్నారు అంటున్నారు కదా! ఒక ప్రయోగం చేయండి. ఒక నమ్మకాన్ని మార్చండి. ఆ నమ్మకం మార్చిన తర్వాత అది వాస్తవంగా ఎలా మారుతుందో గమనించాలి. డే టు డే లైఫ్‌లో ఈరోజు నా అనుభవాన్ని ఏ నమ్మకాల వలన ఈ జీవితం ఇలా తయారయింది ఈరోజు అని అడగండి. మిమ్మల్ని మీరు అడగండి. పరిశీలించండి. ఆత్మ పరిశీలన, స్వీయ పరిశీలన చేయండి. ఈరోజు నా అనుభవాన్ని ఏ నమ్మకాలు రూపొందిస్తున్నాయి అని మీరు అడగండి. ఏ నమ్మకాలున్నాయి మీలో? అలాగే స్వప్నాల డైరీ రాసుకోండి. స్వప్నాలు అంటే పునరావృతం అవుతూ ఉంటాయి. రిపీట్ అవుతూ ఉంటాయి. అవి కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటాయి. వాటి పరిస్థితులేమిటి? అంటే అలాగే బిలీఫ్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది? పరిమితమైన నమ్మకాలను శక్తివంతమైనగా మార్చాలి. నేను ఇంతే తక్కువ అనుకున్నవి నువ్వు తక్కువ కాదు. నువ్వు అనుకునే నీవు కాదు. అద్దంలో కనపడే నీవు కాదు. ఆ కంటికి ఎనక ఉన్న ఆ నేను పట్టుకోవాలి నువ్వు. అద్దంలోకి తొంగి చూస్తుంది. నువ్వు అద్దం ముందు నుంచున్నావు. అద్దంలోంచి తొంగి చూస్తుంది. ఆ కంటి ఎనక ఉన్న ఆ నిన్ను నువ్వు పట్టుకోవాలి. అలాగే మీ అంతర్గత స్వరూపంతో నీ యొక్క అనంత శక్తి గురించి తెలుసుకోవాలంటే మాట్లాడాలి. మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇందులో ఎదురయ్యేటువంటి ఛాలెంజెస్ ఏమిటి? అయితే ఇక్కడ మన సైకిక్ రియాలిటీలో చాలా భాగం మనకి తెలియదు. దాన్ని బయటకు తీయాలంటే ఎంతో సహనం కావాలి. బాధ్యత, బాధ్యత తీసుకోవాలి. ఏమిటి బాధ్యత? మీ వాస్తవాన్ని మీరే సృష్టిస్తే ఆనందము మరియు బాధ రెండింటికి మీరు బాధ్యత వహించాలి. అప్పుడే చేంజ్ చేయగలుగుతారు. మీలో మార్పు మీరు చేసుకోగలుగుతారు. ఆనందానికి కారణం మీరనుకుంటారు. దుఃఖానికి, బాధకి పక్కవాళ్ళు కారణం అని అంటారు. అక్కడ బాధ్యత నుంచి తప్పించుకుంటారు. అలా తప్పించుకుంటే మీరు మీ ఆత్మ స్వరూపం, మీ ఆత్మ యొక్క శక్తిని మీరు తెలుసుకోలేరు. సో, స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఉంది. శక్తివంతమైన వైపు ఏమిటంటే మీరు నమ్మకాలను మార్చడం ద్వారా మీ సైకిక్ రియాలిటీ యొక్క స్థితులని మార్చుకోగలుగుతారు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. దేర్ ఈస్ నో అదర్ రూల్. మీరు మీ సొంత వాస్తవాన్ని సృష్టిస్తారు. మరి ఏ నియమం లేదు. ఇంక వేరేదేది చాయిస్ లేదు. వేరే ఆహారం ఏమి లేదు. అలాగే సేతు యొక్క రియాలిటీని మనం ఎలా అంటే మీ యొక్క అంతర్గతంగా మీ లోపల మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలని అదొక్కటే మార్గం. అది మీ నమ్మకాల్ని పరిశీలించాలి. మీ యొక్క ఇమాజినేషన్ ఎంత గొప్పగా ఇమాజిన్ చేయగలుగుతారో అంత గొప్పగా ఇమాజిన్ చేసుకోవాలి. ఎందుకంటే
అంత ఎబిలిటీ, అంత సామర్థ్యం ఉంది. నాలో సామర్థ్యం లేదు అని అనుకుంటే సామర్థ్యం లేని స్థితిలోకి వస్తూ ఉంటాము. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ క్రియేషన్. ఇది అద్భుతమైన పాయింట్. అగైన్ ఐ విల్ టీచ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. Seth core reality. According to the Seth, your psychic reality is your personal reality. మీ యొక్క ఆత్మ ఒక వాస్తవమే మీ స్వీయ వాస్తవం. అది ఎలా తయారైంది? క్రియేటెడ్ బై యువర్ బిలీఫ్స్, థాట్స్, ఎక్స్‌పెక్టేషన్స్. దాన్ని తెలుసుకోవాలంటే యూ మస్ట్ రికగ్నైజ్ దట్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ ఎక్స్‌పీరియన్స్. మీ స్వీయ అనుభవాన్ని మీరే సృష్టికర్తలు అన్న సంగతి మీరు తెలుసుకోవాలి. అండ్ దట్ యువర్ ఇన్నర్ వరల్డ్ ఆఫ్ ఇమాజినేషన్. ఇన్నర్ వరల్డ్‌లో మీ అంతర ప్రపంచంలో ఏ విధంగా ఇమాజినేషన్ చేసుకుంటారు, లేకపోతే మీతో మీరు చెప్పుకుంటారు, లేదా మీ లోపల అంతరంగ ప్రబోధం అనమాట. ఇంట్యూషన్ అంటే అంతరంగ ప్రబోధం. ప్రబోధం అంటే ట్యూషన్ అంటే ప్ర మన క్లాస్ చెప్తున్నది. ఎక్కడి నుంచి? ఇన్నర్ నుంచి. అది అంతరంగ ప్రబోధం అంటారు తెలుగులో. అండ్ బిలీఫ్ అవన్నీ ఏం చేస్తాయి? నేరుగా మీ ఔటర్ వరల్డ్‌ని తయారు చేస్తాయి. డైరెక్ట్‌లీ ఔటర్ షేప్ ఇంటు ద ఔటర్ వరల్డ్. నీవు నీకు అంటే నీదైన ప్రపంచం. ఔటర్ వరల్డ్ కూడా నువ్వు లోపల ఏది ఉందో అదే కనపడతది. కాబట్టి నీ లోపల ఏముంది? అక్కడ దాంట్లో చాలా డెబ్రీస్ ఉంటుంది. అంటే చాలా మురికి ఉంటుంది. చాలా రకరకాలుంటాయి. డాగ్మాస్ ఉంటాయి. అంధవిశ్వాసాలుంటాయి. అవే మీ ఔటర్ రియాలిటీని చేస్తాయి కాబట్టి, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ కాబట్టి, మీ బిలీఫ్స్ ఏ విధంగా మీ అనుభవాన్ని తయారు చేస్తున్నాయి కాబట్టి, వాట్ యూ డీప్‌లీ బిలీవ్. ఏది నువ్వు గాఢంగా నమ్ముతున్నావు? నువ్వు గాఢంగా నమ్మేది నీకు తెలిసి నమ్ముతున్నావా? తెలియకుండా నమ్ముతున్నావా? అంటే కాన్షియస్‌గా ఉండావా? అన్‌కాన్షియస్ బిలీఫ్స్ ఉన్నాయా? అదే నీ సైకిక్ బ్లూ ప్రింట్. అంటే దాన్ని అక్కడ డ్రాఫ్ట్స్‌మ్యాన్ ఏం చేస్తాడు? నువ్వేది పెట్టుకుంటే దాని బొమ్మ గీసి బయటికి పంపిస్తాడు. నీ జీవితం అనే బొమ్మని అక్కడ బయటకి పంపిస్తున్నాడు. చూడండి ఎలా ఉందో. నీ జీవితం అనే బొమ్మని బయటకి పంపిస్తున్నాడు. సైకిక్ బ్లూ ప్రింట్ దట్ మానిఫెస్ట్ యాజ్ యువర్ ఫిజికల్ రియాలిటీ. నీ భౌతిక వాస్తవ చిత్రాన్ని అక్కడ సృష్టిస్తున్నాడు. అంటే అక్కడ సృష్టికర్త తప్పు లేదు. నువ్వు నీ లోపల నువ్వు పెట్టుకున్న విత్తనాల యొక్క వ్యవహారమే అంతా. నీ లోపల ఉన్న బిలీఫ్స్ అవన్నీ కూడా. నువ్వెవరివి? మల్టీ డైమెన్షనల్ సెల్ఫ్ అంటే బహుముఖ ప్రజ్ఞ. ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. ఆమ్ని ప్రెజెన్స్ ఉంది. అదే అయితే ఇది ఎలాంటిది? మల్టీ డైమెన్షనల్ సెల్ఫ్ అంటే ఏమిటి? ఆ బహుముఖ ప్రజ్ఞావంతమైనటువంటి ఆత్మ యొక్క వైభవం ఏంటి? నువ్వు అనుకునే రోజువారీ డే టు డే లైఫ్‌లో వ్యవహరించే ఆ నేను కాదు. యూ ఆర్ ఎ మల్టీ డైమెన్షనల్ బీయింగ్. నీ ఉనికి నీ లోపల ఉంది అసలైన ఉనికి. ఈ భౌతిక శరీరంతో నువ్వు ఆడించే ఆట కాదు. నువ్వు చూసేది నీ లోపల ఏది పెట్టుకుంటావో దాన్ని చూస్తావు. కాబట్టి నీ లోపల ఉన్నదాన్ని ముందు చెత్తంతా క్లియర్ చేసుకోవాలి. సైకిక్ రియాలిటీ ఈజ్ ద అవేర్‌నెస్ ఆఫ్ దీస్ డీపర్ లేయర్స్ ఆఫ్ దట్ ఎగ్జిస్ట్స్ అక్రాస్ లైఫ్ టైమ్స్. ఈనాటిది కాదు అనేక జన్మల యొక్క మొత్తం సంపదంతా, పరిజ్ఞానమంతా, విశేష జ్ఞానమంతా అన్ని తలాలలో అనేక తలాల నుంచి వస్తున్నటువంటి ఎగ్జిస్టెన్స్‌లో ఇప్పటికీ ఉన్నదే ఆ మల్టీ డైమెన్షనల్ సెల్ఫ్. అయితే ఇన్నర్ వర్సెస్ ఔటర్ రియాలిటీ ఏంటి? నీ లోపల ఉన్నది బయటే అక్కడ రిఫ్లెక్షన్. బయట జీవితం బాలేదు అంటే నీ లోపల సరిగ్గా లేదు ఆలోచన అని అర్థం. కాబట్టి ఏం చేయాలి? హౌ టు నో యువర్ సైకిక్ రియాలిటీ అంటే ఆ సైత్ గైడెన్స్ ప్రకారం ఏం చేయాలి? ఎగ్జామిన్ బిలీఫ్స్. మీ నమ్మకాల్ని పరిశీలించండి. చేతి ఏమైనా ఇన్సిస్ట్ చేస్తున్నారు? దట్ బిలీఫ్స్ ఆర్ ఇన్విజిబుల్ లెన్సెస్. కంటికి కనపడవు నాయనా. నువ్వు ఆ అద్దాలు పెట్టుకున్నావు. ఆ కంటికి కనపడటం లేదు. టు నో యువర్ సైకిక్ రియాలిటీ యూ మస్ట్ అన్‌కవర్ హిడెన్ బిలీఫ్స్. నీ లోపల అంతర్గతంగా నీ లోపల ఎక్కడో మూల దాగున్న బిలీఫ్స్ ఏమైతే ఉన్నాయో, నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవే నీ వాస్తవాన్ని తయారు చేస్తున్నాయి.
అది అక్కడున్న విషయం. సీ హౌ దే షేప్ యువర్ లైఫ్. ఎందుకంటే మనల్ని మనం పరిశీలించుకోకపోతే, మనల్ని మనం ఉద్ధరించుకోకపోతే బయటెవడో వచ్చి ఉద్ధరించడు. అది అయ్యేదే కాదు. జ్ఞాన విహీన ముక్తిన భజతి జన్మ సతేన 100 జన్మలెత్తినా ముక్తి రాదు. ఈ జ్ఞానం లేకపోతే. కాబట్టి అలాగే మనము ఇమాజినేషన్ ఈజ్ మోస్ట్ పవర్‌ఫుల్ కాబట్టి అది ఏదో కల్పన కాదు. ఇమాజినేషన్ అనేది, ఊహాశక్తి అనేది, ఇమాజినేషన్ ఈజ్ మోస్ట్ పవర్‌ఫుల్ దెన్ సెడ్ ఊహాశక్తి. ఊహాగానం కాదు. ఊహాశక్తి గురించి మాట్లాడుతున్నాం మనం. ఊరికే ఊహాగానాలు లేనివి ఉన్నవి, ఉన్నవి లేనట్టుగా ఊహించుకోవడాల గురించి మాట్లాడటం లేదు. సో, ఇట్స్ ఎ డైరెక్ట్ డోర్‌వే ఇంటూ సైకిక్ రియాలిటీ. నీ లోపల ఉన్నది ఎంత గొప్పగా నువ్వు చిత్రీకరించుకోవచ్చో, అంత గొప్పగా చిత్రీకరించుకోవచ్చు. ఎప్పటికప్పుడు మెరుగైన స్థితిలో నిన్ను తీర్చిదిద్దుకోవచ్చు. సో, ఇట్స్ ఎ క్రియేటివ్ టూల్. సృజనాత్మకమైనటువంటి వనరు అది. అది అదేం చేస్తుంది? నీ ఇన్నర్ ట్రూత్‌ని, అది క్రియేటివ్ టూల్ కాబట్టి నువ్వు ఎంత గొప్పగా చేసుకోవాలో అంత గొప్పగా చేసుకోవడానికి అవకాశం ఉంది. డ్రీమ్స్ యాజ్ పోర్టల్స్. డ్రీమ్స్ అనేవి ఒక బ్రిడ్జ్ అన్నట్టు. మన ఆ కలలు, ఆ డ్రీమ్స్ ద్వారా మన లోపలకున్న సైకిక్ రియాలిటీ ఏమిటి అని మనం చూస్తాం. దే షో హౌ యువర్ ఇన్నర్ సెల్ఫ్ కమ్యూనికేట్ సింబాలిక్‌గా. సింబాలిక్‌గా చెప్తున్నాడు. సంకేతాల రూపంలో చెప్తుంది. కలలు అనేవి అవి సంకేతాలు మాత్రమే. ఆ కలలు సంకేతం అంటే ఇది ఒక హిడెన్ సంకేతము. ఇది ఇలా వచ్చింది ఏదో అవుతుందేమో, దట్ ఈస్ స్టూపిడిటీగా ఆలోచించకూడదు. ఐదో ఎవరో చచ్చిపోయినట్టు వచ్చిందండి కల. అది నిజమవుతుందేమో అని ఇలా మనం అక్కడ రాంగ్ బిలీఫ్ సిస్టమ్‌కెళ్ళొద్దు. ఎందుకంటే దేర్ ఈస్ నో డెత్. వి ఆర్ గాడ్స్. వి ఆర్ క్రియేటర్స్. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. సో, డ్రీమ్స్ అనేవి సంకేతాలు ఏం చెప్తున్నాయి? అవి ఏం చేయాలి? చూడాలి. అలాగే నీ ఇంట్యూషన్ సైకిక్ రియాలిటీ గురించి నీకు ఏ విధంగా ఇంట్యూషన్ చెప్తుంది? దానితో మనం సమన్వయం కావాలి. అలాగే ఇన్నర్ నుంచి ఏ విధమైన సంకేతాలు ఎంకరేజ్ చేస్తున్నారు. ట్రస్టింగ్ దీస్ సిగ్నల్స్, లోపల ఉన్న సిగ్నల్స్‌ని మీరు విశ్వసించండి. ఎక్స్‌పెరిమెంట్ చేయండి. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్నప్పుడు టు నో దిస్ యూ మస్ట్ టెస్ట్ ఇట్. అవునో కాదో టెస్ట్ చేయాలి. గుడ్డి నమ్మకాలు కాదు కదా! ఇక్కడ గుడ్డి నమ్మకమే వద్దంటున్నప్పుడు ఇగ అలాగే నీ వాస్తవాన్ని నువ్వు సృష్టించుకుంటున్నావంటే ఒక నమ్మకం ఉంది. ఈ నమ్మకం కాదు. నేను సరిదిద్దుకుంటున్నాను అని చెప్పి దాన్ని ఆ ప్లేస్‌లో పూర్తిగా బయటికి మార్చండి. కానీ పూర్వ అభ్యాస బలం వల్ల ఏం చేస్తుంది? ఆ పాత బిలీఫే వచ్చి యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. యెస్ అనొద్దు, నో అనొద్దు. అప్పుడు అబ్జర్వ్ హౌ ద రియాలిటీ షిఫ్టే ఆ వాస్తవం. నీ వాస్తవాన్ని అక్కడ రియాలిటీ నువ్వు పూర్వం ఉన్న నమ్మకాన్ని మార్చి సరికొత్త నమ్మకం వైపు వెళ్ళావు కాబట్టి అది ఎలా తయారయ్యింది అనేది అక్కడ మనం చూసుకోవాలనమాట. కాబట్టి మనం ప్రాక్టికల్‌గా ఇన్‌స్పైర్ చేసుకోవాలనుకున్నప్పుడు వాట్ బిలీఫ్ యామ్ ఐ హోల్డింగ్ దట్ షేప్ టుడేస్ ఎక్స్‌పీరియన్స్. ఈరోజు అనుభవం నేనేమి నమ్ముతున్నాను? ఈ అనుభవం ఏ విధంగా నా జీవితాన్ని రూపొందిస్తుంది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అలాగే డ్రీమ్స్ గురించి మనం నోట్స్ రాసుకోవాలి. అలాగే లిమిటింగ్ బిలీఫ్స్‌ని తీసి సరైన అద్భుతమైన అంటే పరిమితమైన బిలీఫ్స్ నేనింతే ఇంతే అని తక్కువ చేసుకునే బిలీఫ్స్ నుంచి సరైన బిలీఫ్స్ వైపుకు మార్చుకోవాలి. సరైన నమ్మకాల వైపుకు రీప్లేస్ చేసుకోవాలి. అప్పుడు అప్పుడే మనం ఏం చేస్తామంటే ఫాస్టెస్ట్‌గా మన సైకిక్ రియాలిటీ అంటే మన లోపల ఉన్నది మనం బొమ్మ లోపలికి పంపిస్తాము. అది బయటకొస్తుంది. కాబట్టి నువ్వు సరైన బొమ్మ మార్చుకో అంతే. అప్పుడు సైకిక్ రియాలిటీని ఆల్టర్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. అలాగే ఇన్నర్ డైలాగ్ ఏమైంది లోపల ఇన్నర్ సెల్ఫ్ ఏం చెప్తుంది? ఆ గ్రేటర్ సెల్ఫ్ ఏం చెప్తుంది? అది తెలుసుకోవాలంటే మెడిటేషన్ చేసుకోవాలి. మన ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. మెడిటేషన్‌లో కూర్చొని ఆ లోపల ఉన్న ఏం చెప్తుంది? ఏమిటి అనేది వినాలి. అక్కడ మనమేం డైలాగ్ ఏమి ఉండకూడదు. అడగకూడదు. అది చెప్తున్నది వినాలి. సీ థాట్ దట్ కమ్యూనికేషన్ విత్ దీస్ యాస్పెక్ట్స్ ఈస్ నేచురల్. చాలా సహజంగా వస్తాయి. లోపల నుంచి సంకేతాలు. ఇది అని సంకేతాలు వస్తాయి. జస్ట్ డూ ఇట్ అండ్ నో ఇట్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే హిడెన్ బిలీఫ్స్ చాలా ప్రమాదం చేస్తాయి. అన్‌కాన్షియస్‌గా ఉంటాయి. అది మనం అన్‌కవర్ చేయాలంటే చాలా జాగ్రత్తగా, ఓపికగా
ఉండాలి. పేషెన్స్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అలాగే బాధ్యత తీసుకోవాలి. మీ బాధ్యత మీరే స్వయంగా తీసుకోవాలి. అది త్వరగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలంటే యూ టేక్ యువర్ ఓన్ ఇఫ్ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ దట్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బోత్ జాయ్ అండ్ సఫరింగ్. సుఖానికి, దుఃఖానికి 2 నువ్వే కారణం. ఈ సత్యాన్ని పట్టుకుంటే చాలు. స్వేచ్ఛ. కావాల్సినంత విధంగా, కావాల్సిన విధంగా మన నమ్మకాలు మార్చుకునే స్వేచ్ఛ మనకుంది. ఏదైనా గాఢమైన నమ్మకాలుంటే వాటిని మార్చుకునే స్థితులున్నాయి. మనల్ని మనం స్వయం శక్తి పరులుగా మార్చుకునే పదంగా ఉంది. సో, సేత్ పాయింట్ ఏంటంటే, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటావు. వేరే మార్గమే లేదు. వేరే మార్గమే లేదు. సో, దిస్ ఈస్ ద హోంవర్క్ దట్ వీ వాంట్ టు డూ. థాంక్ యూ. నమస్తే మోతి గారు, అన్నపూర్ణ గారు, మిత్రులారా. థాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అలాగే స్వాధ్యాయం ఛానల్‌లో మన యొక్క మైండ్ పవర్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని కోసం వీక్లీ షెడ్యూల్‌గా 3 ఫేజెస్‌లో మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో మీరు పాల్గొవచ్చు. సో, థాంక్ యూ అండి మాస్టర్స్. బాయ్ బాయ్.